Hello peoples, welcome back to our YouTube channel. So మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి బీటెక్ మచాస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైనమిక్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్. సో డెఫినేషన్, నార్మ్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇన్ఫార్మల్ గ్రూప్ ఈజ్ ఏ గ్రూప్ దట్ డస్ నాట్ హ్యావ్ గోల్స్ అండ్ రిలేషన్షిప్ prescribed officially by the organization. These groups have an important role to play the dynamics of organization behavior. So informal group anedi, it is a one type of the group. ఈ ఇన్ఫార్మల్ గ్రూప్లో డస్ నాట్ హ్యావ్ ఎనీ గోల్స్ అండ్ రిలేషన్షిప్ ఆఫ్ అఫీషియల్ ఆర్గనైజేషన్. సో ఈ గ్రూప్లో మనకి ఎలాంటి గోల్స్ అండ్ షిప్స్ ఉండవు. సో అలానే దిస్ గ్రూప్ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే. సో ఈ ఇన్ఫార్మల్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే డైనమిక్స్ ఆఫ్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్లో. సో దిస్ డైనమిక్ ఆఫ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్, ఇట్ హ్యాస్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఎగ్జిస్ట్ in the organization. They cannot be separated. So norms are in informal groups. So norms, there are some norms help in survival of groups, provide the benefits. So ikkada norms vachesi help the group ki help cheste, they provide the some benefits. So make it easier to understand the behavior expected the member of the group. So inka make easy understanding the behavior expected the group member. So oka person the behavior understand chesukodam valla a group members ki easier aitadi. Facilities the groups in preventing avoid to interpersonal problem. Facilities of group ఏమైనా ఫెసిలిటీస్ ఉంటే అవి ఫెసిలిటీస్ చేయాలి గ్రూప్స్కి. సో డిస్క్రైబ్ ద గ్రూప్స్ అండ్ గోల్స్, వాల్యూస్ అండ్ క్లారిఫై ద ఐడెంటిటీ ఆఫ్ ది గ్రూప్. డిస్క్రైబ్ ద గ్రూప్కి ఉన్న గోల్స్ ఏంటివి, వాల్యూస్ ఏంటి, క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. హలో పీపుల్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి నేచర్ ఆఫ్ ది గ్రూప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గ్రూప్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో గ్రూప్స్, డెఫినేషన్ ఆఫ్ ది గ్రూప్స్, డెఫినేషన్ ఆఫ్ ది టీమ్, గ్రూప్ వర్సెస్ టీమ్స్ అండ్ ఎంపవర్మెంట్ క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈరోజు మన వీడియో వచ్చేసి నేచర్ ఆఫ్ ది గ్రూప్స్. సో ఫస్ట్ నేచర్ వచ్చేసి 2 or more peoples. ఇట్ కంటైన్ at least 2 person. The size of the group will be determined by rules and regulation of the organization. గ్రూప్ నేచర్ ఏంటిదంటే ఇట్ కంటైన్ అట్లీస్ట్ 2 members. గ్రూప్ అంటేనే అట్లీస్ట్ 2 or more peoples అని మనం గ్రూప్ అంటాము. సో ఆ 2 or more peoples ఈజ్ కాల్డ్ యాజ్ అ గ్రూప్. సో ఇట్ కంటైన్ అట్లీస్ట్ 2 members. సైజ్ ఆఫ్ ది గ్రూప్ విల్ బి డిటర్మైన్డ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఆ గ్రూప్ సైజ్ వచ్చేసి డిటర్మైన్డ్ ఎలా అంటే గ్రూప్స్కి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, సో వీ హ్యావ్, మనం ఈసారి రెగ్యులర్ ఎవ్రీవన్కి ప్రతి ఒక్కరికి తెలిసిన ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ మనం గ్రూప్ ఆఫ్ 12 members ఎగ్జాక్ట్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్కి సమ్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, దే ఆర్ సమ్ స్ట్రాటజీస్. అలానే ఇక్కడ గ్రూప్స్కి కూడా ఇట్ కంటైన్ సమ్ అట్లీస్ట్ 2 or more peoples ఉంటాయి. పర్టికులర్ ఆర్గనైజేషన్కి రూల్స్ ఉంటాయి, సమ్ రెగ్యులేషన్స్ ఆల్సో దేర్. సో సెకండ్ నేచర్ వచ్చేసి కలెక్టివ్ ఐడెంటిటీ. సో కలెక్టివ్ ఐడెంటిటీ, ఈచ్ మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్ ఈజ్ అవేర్ అబౌట్ దేర్ మెంబర్షిప్ అండ్ బిలీవ్ హీ ఈజ్ ఏ మెంబర్ అండ్ పార్టిసిపేట్ ఆఫ్ ది గ్రూప్. కలెక్టివ్ ఐడెంటిటీ, ఈచ్ మెంబర్ ఆఫ్ ది గ్రూప్ అవేర్ అబౌట్ దేర్ మెంబర్షిప్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అవేర్నెస్ ఉండాలి మెంబర్షిప్ మీద. అండ్ బిలీవ్ హీ ఈజ్ ద మెంబర్ అంటే తను నమ్మాలి, తను ఒక మెంబర్ ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాడు ఆ గ్రూప్లోని. సో థర్డ్ వన్ వచ్చేసి ఇంటరాక్షన్ ఇస్ ద మెయిన్ నేచర్ ఆఫ్ ది గ్రూప్స్. ఇంటరాక్షన్ మీన్స్ ఈచ్ మెంబర్ షేర్ హిజ్ ఐడియల్ అదర్స్ దేర్ కమ్యూనికేషన్, and this communication can be takes place face to face, writing over on the telephone, which allows the communication groups of the member. Interaction అనేది ఏంటంటే 2 or more people interacting their interact అంటే interact అవ్వడం. సో 2 members are interact each other. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గ్రూప్లో షేర్ దేర్ ఐడియాస్ షేర్ చేసుకోవాలి, వాళ్ళ కమ్యూనికేషన్
డెవలప్ చేసుకోవాలి. అలానే టేక్ ప్లేస్ పర్టికులర్ వన్ ప్లేస్ దగ్గర వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి కమ్యూనికేషన్ని ఫేస్ టు ఫేస్ పర్టికులర్ ప్లేస్ దగ్గర. సో writing over the telephone allows their communication with the group members. So share goal interest. Members of the group subscribe attain of the some common subject it group variety of the object or interest. Each members of the group share at least one group concern. ఇక్కడ షేర్డ్ గోల్స్ ఇంట్రెస్టెడ్ ఈ గ్రూప్ ఆల్ గ్రూప్ మెంబర్స్ షేర్డ్ దేర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్ అటైనింగ్ సమ్ కామన్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ వెరిఫై ద ఆబ్జెక్ట్ ఇంట్రెస్ట్. అంటే అందరూ గ్రూప్ మెంబర్స్ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, ఇంకా కామన్ సమ్ వెరైటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దే ఆర్ సమ్ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.